దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 2. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు. ప్రభు, ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపజేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మొదటి సమూయేలు గ్రంథము 4 నుండి 7 అధ్యాయములు. 4వ అధ్యాయము. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిస్తీయులు ఆఫెకులో దిగిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య ఉంచుకొందుము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును అనిరి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క 2 కుమారులైన హొఫ్నీయును ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసము నొద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనిచ్చునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిస్తీన్ల కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకుని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు. అయ్యయ్యో, మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిస్తీయులారా, ధైర్యము తెచ్చుకుని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలార్జులే యుద్ధము చేయడని చెప్పుకొనిరి. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీలో 30,000 కాల్బలము కూలెను. మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను హొఫ్నీ ఫినెహాసులను ఏలీ యొక్క 2 కుమారులు హతులైరి. ఆనాడే బెన్యామీనీయుడొకడు యుద్ధ భూమిలో నుండి పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ షిలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలీ మందసం విషయమే గుండె అవియుచు త్రోవ ప్రక్కను పీఠం మీద కూర్చుండి ఎదురుచూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణంలోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలీ ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను. ఏలీ 98 ఏండ్ల వాడై ఉండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కళ్ళు కానరాకుండెను. ఆ మనుష్యుడు యుద్ధములో నుండి వచ్చిన వాడను నేనే. నేడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చితినని ఏలీతో అనగా అతడు, నాయనా, అక్కడ ఏమి జరుగునని అడిగెను. అందుకు అతడు, ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి. జనులలో అనేకులు హతులైరి. హొఫ్నీ ఫినెహాసు అను నీ 2 కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను. దేవుని మందసము మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గర ఉన్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చెను. ఏలీ కోడలగు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనువృద్ధులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయారని ఆమె విని నొప్పులు తగిలి మోకాల మీద కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకియు లక్ష్యపెట్టకియు నుండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేల్లో నుండి చెరపట్టబడి పోయినని ఆమె చెప్పెను. 5వ అధ్యాయము. ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకుని ఎబెనేజరు నుండి అష్డోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు అష్డోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను గనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను
తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చేవారేమి నేటి వరకు ఎవరునూ అష్టోదులోను దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారంగా ఉండెను. అష్టోదు వారు దాని సరిహద్దులలో ఉన్నవారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా, అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇశ్రాయేలీలు దేవుని హస్తం మన మీదను మన దేవత యొక్క దాగోను మీదను బహు భారంగా ఉన్నదే. ఆయన మందసము మన మధ్య ఉండుటయే దీనికి కారణము కదా. అది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకుని ఫిలిస్తీన్ల సర్దారులందరినీ పిలువనంపించి ఇశ్రాయేలీల దేవుని మందసమును మనం ఏమి చేయదుమని అడిగిరి. అందుకు వారు ఇశ్రాయేలీల దేవుని మందసమును ఇక్కడ ఉండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలీల దేవుని మందసమును అక్కడి నుండి గాతునకు మోసుకొని పోయిరి. అయితే వారు అష్టోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా, దేవుని మందసం ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి, మనలను మన జనులను చంపివేయవలనని వీరు ఇశ్రాయేలీల దేవుని మందసమును మన యొద్దకు తీసుకుని వచ్చిరి అనిరి. కాగా జనులు ఫిలిస్తీన్ల సర్దారులందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలీల దేవుని మందసం మనలను మన జనులను చంపకుండానట్లు స్వస్థానమునకును దానిని పంపించుడనిరి. దేవుని హస్తం అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టి ఉండెను. చావక మిగిలి ఉన్నవారు గడ్డలు రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశం వరకు వినబడెను. 6వ అధ్యాయం. యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీన్ల దేశమందుండిన తరువాత ఫిలిస్తీన్ల యాజకులను శకునము చూచి వారిని పిలువనంపించి, యెహోవా మందసము ఏమి చేయుదుము, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా, వారు ఇశ్రాయేలీల దేవుని మందసము పంపివేయను ఉద్దేశించిన ఎడల ఊరకే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అర్థమైన అర్పణమును చెల్లించి పంపవలను. అప్పుడు మీరు స్వస్థత నొంది ఆయన హస్తం మీ మీద నుండి ఎందుకు తీయబడక ఉండునో మీరు తెలుసుకుందురనిది. ఫిలిస్తీన్లు మనము ఆయనకు చెల్లింపవలసిన అర్థమైన అర్పణ ఏదని వారిని అడుగగా, వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనక ఫిలిస్తీన్ల సర్దారులు లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలను. కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడు చేయు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీల దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగా ఉన్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకుందురు? ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలీలు వెళ్ళిపోయారు కదా. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. అది బేత్షెమెషుకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటినెడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమును పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించిననియో తెలుసుకుందుమనిది. వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు అరుచుచు బేత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిస్తీన్ల సర్దారులు వాటి వెంబడియే బేత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. బేత్షెమెషు వారు లోయలో తమ గోధుమ చేలను కోయిచుండిరి. వారు కన్నెలెత్తి చూడగా మందసం వారికి కనబడెను. దానిని చూచి వారు సంతోషించిరి. ఆ బండి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించిరి. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బేత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను వధించిరి. ఫిలిస్తీన్ల సర్దారులు 5 అంతవరకు చూచి నాడే ఎక్రోనుకు తిరిగి వెళ్ళిరి. అపరాధార్థమైన అర్పణగా ఫిలిస్తీన్లు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా అష్టోదు వారి నిమిత్తము 1, గాజా వారి నిమిత్తము 1, అష్కెలోను వారి నిమిత్తము 1, గాతు వారి నిమిత్తము 1, ఎక్రోను వారి నిమిత్తము 1. ప్రాకారము గల పట్టణముల వారేమి పొలములోని గ్రామముల వారేమి ఫిలిస్తీన్ల 5 సర్దారుల పట్టణములన్నిటినీ లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములో ఉన్నది. బేత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి
ఆ జనులలో 50,000 70 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు బేత్షెమెషు వారు, పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవలెనని చెప్పి కిర్యతారీము కాపురస్తులకు దూతలను పంపి, ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి, మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకొని పోవలెనని వర్తమానము పంపిరి. 7వ అధ్యాయము. అంతటి కిర్యతారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకే అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యతారీములో ఉండిన కాలం 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించిడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటి ఇశ్రాయేలీలు బయలుదేవతలను అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటి సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్మాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలీల మీదకు వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేటికే ఇశ్రాయేలీల మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ఈలాగున ఫిలిష్తీయులు అనుపబడిన వారే ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీలకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీలకును అమోరీలకును సమాధానము కలిగెను. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలములు యందు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చెను. మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయము తీర్చుచూ ఉండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమా ఘనతకు అర్హుడవు నాయన. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు ప్రభా. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము నాయన ఆరోగ్యమును, బలమును, శక్తిని, ఆయుష్ను దయచేసి మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినం వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. మా అపరాధములు, మా పాపములు దయతో క్షమించండి ప్రభా. నాయన నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నిందారహితులుగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి ప్రభా. నీ చిత్తము మా జీవితాల్లో మీరు జరిగించండి. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి, అపరాధములు క్షమించండి. మా కుటుంబాలలో ప్రభా మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ, విడుదల లేని వారికి విడుదల దయచేయండి. మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ఆరోగ్యములు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మా ఇరుగు పొరుగు నాయన, మా బంధువులు, స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా పట్టణాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాలు రెండింటిని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అయ్యా, మా భారతదేశాన్ని దర్శించండి. మా భారతదేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. 144 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి. మా భారతదేశంలో గొప్ప ఉజ్జీవాన్ని మీరు రగిలించండి. ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు కాకుండా ప్రభా. అయ్యా, అందరికీ అంతటా రక్షణ భాగ్యం మీరే దయచేయండి. సువార్తను విస్తరింపచేయండి. దైవజనులందరినీ బలపరచండి. వారి రాకపోకలని కాపుదల, భద్రత ఉంచండి. వాహనాలపై రక్త ప్రోక్షణ ఉంచండి ప్రభా. వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. వారు నిలవబడిన ప్రతి చోట వాక్శక్తితో వాక్యమును బోధించు అనుకూల సమయములను, ధైర్యమును వారికి అనుగ్రహించండి. సువార్థికులను లేపండి ప్రభా. క్రైస్తవులందరినీ సువార్థికులుగా మార్చండి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు. డినామినేషన్స్ భేదములు తొలగించి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి. కడవరి వర్షమై
దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులను నీ కృపకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా తండ్రి. వారందరికీ క్షేమం అనుగ్రహించి నీతి న్యాయంతో పరిపాలించినట్లు కావాల్సిన జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించండి. సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ చిత్తమును నెరవేర్చండి, నీ రాజ్యమును స్థాపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీకు వందనాలు. ఇజ్రాయెల్ ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం ఉంచి ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రత్యేకించి పోర్చుగల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగునుగాక, నీ కనికరం దిగి వచ్చునుగాక, నీ దయ దిగి వచ్చునుగాక. ఈ దేశం మీద నీ సన్నిధి కాంతి ప్రకాశించబడునుగాక. నాయన ఈ దేశంలో ఉన్న సమస్త ప్రజలను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రతి గృహాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా ఇంకనూ రక్షణ లేని వారి మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి. అయ్యా చెవులను తెరవండి, సువార్త కొరకు వారి గృహాలను తెరవండి. నాయన ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను విస్తరింపచేయండి. ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండానట్లు నీ కృప ఆ దేశంపై కలుగునుగాక. నీ సన్నిధి కాంతి ఆ దేశంపై ప్రకాశించబడునుగాక. నీ చిత్తము ఈ దేశం పక్షంగా నెరవేర్చబడునుగాక. నాయన నీ రాజ్యము ఈ దేశంలో స్థాపించబడునుగాక అని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలంలో ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేస్తామని మేము క్షమించిన ప్రకారం ఆ అపరాధములు క్షమించము. శోధనలోకి తేక మమ్మల్ని దుష్టుడి బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము మహిమయు బలమును నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.